గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే సాగునీటిని పొదుపుగా వాడుకొని యాసంగిలో అధిక దిగుబడి సాధించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కోరారు. మంచిర్యాల జిల్లా తానిమూడుగు వద్ద 30వ డిస్ట్రిబ్యూటరీ పాయింట్ వద్ద కడెం కెనాల్ నుంచి హజీపూర్ మండలం 42వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వరకు ఆయన కలెక్టర్లతో కలిసి నీరు విడుదల చేశారు. గూడెం లిఫ్ట్ ద్వారా దండేపల్లి, లెక్షశెట్టిపేట, హజీపూర్ మండలాల్లో సుమారు 30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి రైతుకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని ప్రేమ్సాగర్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ నేతలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఎకరాలను సరే ఇంకో 4,000 ఎకరాలు ఇచ్చే ప్రాబ్లం ఏం లేదు, అది కూడా ఇచ్చేది ఎక్కడి వరకు అవకాశం ఉంది. లాస్ట్ నీళ్ళు తీసుకుని ఇదివరకు పోయినసారి 42 కూడా ఇచ్చినాము. పోయినసారి కరువునే 42 కెనాల్కి ఇచ్చినాము. 42 డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు ఇస్తాను, ఇబ్బంది అంటే నీళ్ళు ఉన్నాయి. సరే పాపం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధలకు ఉన్నాయి. వాళ్ళు గట్టిగా మాట్లాడితే మీరే పట్టుకుంటారు. మరి నీళ్ళు అదేం లేదు, ఖచ్చితంగా మన నీళ్ళు మనకు వస్తాయి. 20 నుంచి 28 నీళ్ళకు కూడా కడెం నీళ్ళు కూడా వస్తాయి. 15,000 సరే 12,000 13,000 పరిస్థితిని బట్టి చూసుకొని తాళ్ళపేట నుంచి మొదలు పెడితే దండపల్లి దాకా మీ నీళ్ళకి ముట్టకుండా గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే గారు చేతి మీద వాటర్, రబీ సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన వాటర్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసాము. లక్షటిపేట, దండపల్లి, హాజీపూర్కి ఇప్పుడు ఈ కెనాల్కి నీళ్ళు వస్తుంది. ఆ టైం ఇప్పుడు ఎస్సీ గారు కూడా మొత్తం బ్రీఫ్ చేశారు. అంటే పార్టిసిపేటరీ ఇరిగేషన్ అంటే మన సిబ్బందితో పాటు ప్రజలు కూడా